కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ముస్లింలకు ఎలాంటి అభివృద్ధి జరిగినా, సంక్షేమ పథకాలు అందినా అది తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే అని ముస్లిం నాయకులు తెలిపారు. బుధవారం కావలి టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ముస్లింల ద్రోహి అని, ముస్లింలకు ఉన్న అన్ని పథకాలను దూరం చేశారని, ముస్లింల సంక్షేమానికి ఎలాంటి కృషి చేయలేదని తెలిపారు. ముస్లింలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందించినా, ముస్లింల అభివృద్ధికి కృషి చేసిన తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రావడం కోసం తమ వంతు కృషి చేస్తామని అన్నారు. దుల్హన్ పథకం, రంజాన్ తోఫా వంటి అనేక పథకాలను ముస్లింలకు దూరం చేశారని మండిపడ్డారు. 2014లో తెలుగుదేశం, బీజేపీ పొత్తు ఉండడం జరిగిందని, బీజేపీ ఇప్పుడు కొత్తగా టీడీపీతో కలవడం వల్ల కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ముస్లింలకు అండగా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఉంటుందని తెలిపారు. కావలిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న కావ్య కృష్ణారెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ప్రతి ముస్లిం అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ మైనారిటీ అధ్యక్షులు రాహి, మైనారిటీ ప్రధాన కార్యదర్శి హఫీజ్, రాష్ట్ర మైనారిటీ సెల్ సెక్రటరీ మస్తాన్, ఖాదర్ బాషా, ఇట్టు, జిల్లా మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు రఫీ, కుమార్ బాబు, హస్రత్ ఇబ్రాహీం, హుసేన్ అన్సర్ గౌస్, షబీర్, మన్సూర్, యస్తానీ, అజ్మల్, నాయబ్, ఇమ్రాన్, అల్తాఫ్, ఆసిఫ్, సాజిద్, రసూల్, జిలానీ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో ముస్లింలకు ఎంత అభివృద్ధి చెందారో ముస్లిం నాయకులు అది ఆ విధంగా వైసీపీలో చెందలేండి. ఎన్టీఆర్ గారి అప్పటి నుంచి ముస్లింలకి చేయూత ఇవ్వటం జరిగింది. మా ముస్లింలకి మా దుకాణం మకాన్ కింద పథకాలు ఇవ్వటం, మైనార్టీ లోన్స్ ఇవ్వటంలో కానీ, దుల్హన్ పథకంలో కానీ, విదేశ విద్యలో కానీ, హజ్ యాత్రకు పంపించడంలో కానీ తెలుగుదేశం పార్టీ చేయూత ఏ ప్రభుత్వం దొరికింది. మాట్లాడితే 4% రిజర్వేషన్ ఇచ్చాం 4% రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళు డబ్బాలు కొట్టుకోవటం ఏంటి? వీళ్ళకి ఏం సంబంధం ఉందని చెప్తున్నారు. 4% నుంచి వైసీపీ నాయకులు. వైసీపీ ప్రభుత్వం ఏం చేశారో చెప్పండి. ఇంతవరకు ముస్లింలకు ఏం చేశారు? ఈ 5 సంవత్సరాలు ముస్లింలకు ఏం చేశారు? ఏ పథకం ఇచ్చారు? ఏం దుల్హన్ పథకం తొలగించిన దానికి చెప్పుకుంటారా? దుల్హన్ ఇమాములకి మొదలకి ఇచ్చిన గౌరవ వేతనం గురించి చెప్పుకుంటారా? ఎక్కువ దానికి మసీదులకి మరమ్మతులకు ఇచ్చిన దాని గురించి చెప్తారా? ఏంటి గురించి చెప్తారు? దేని గురించి చెప్తారు? చెప్పండి. ముస్లింలు ద్రోహి దొంగలు అంటున్నారు. ఎవరు ద్రోహి అనేది మీ గుండెల మీద, మీ మనస్సాక్షికి మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ముస్లిం ద్రోహి. ఈ 5 సంవత్సరాలు ముస్లింలకు ఏం చేశారు? ఏదైనా ఒక మంచి పథకం చేసాము, మంచి పథకం ఇచ్చాము, వాళ్ళకి మేలు చేసామని చెప్పండి. ముస్లింలకి ఎక్కడికక్కడ అంచి వేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నాయబ్ రసూల్ అనే మైనార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి కొన్ని అవాకులు చవాకులు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ముస్లింల ద్రోహి అని చిత్రీకరించారు. అట్లాగే వైసీపీ పార్టీ ముస్లింలకి ఏదో చేసేసింది, మేము 6 మంది ఎమ్మెల్యేలు ఇచ్చాము, అది చేసాము, ఇది చేసామని చెప్పారు. ఆయన మాటల్లో ఏం చెప్పారంటే 4% రిజర్వేషను రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పారు. అయ్యా బాబు, నీకు చెప్పింది ఏంటి? మాట్లాడమని చెప్పింది 2019 నుంచి 2024 వరకు మీరు ముస్లిం మైనార్టీలకు ఏం చేశారు? ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాన్ని 4% రిజర్వేషన్ని మైనార్టీలకు ఇచ్చారు. అయితే ఆ 4% రిజర్వేషన్కి చట్టబద్ధత లేదు. మీ ప్రభుత్వంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే బి కృష్ణయ్య అనే వ్యక్తి దాన్ని సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టులో వేసిన వ్యక్తికి మీరు రాజ్యసభ ఇచ్చి సత్కరించారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, దీన్ని అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టి దీన్ని చట్టబద్ధ కల్పిస్తే, లోక్సభకు పంపించి ఆమోదముద్ర వేపిస్తే దీనికి చట్టబద్ధ వస్తుందని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొత్తుకున్నారు. అయినా మీరు ముస్లింల మీద ప్రేమతో ఇవ్వలేదు. ఏదో ఆ రోజు మీరు ఓట్ బ్యాంక్ కోసం దాన్ని ఇచ్చేశారు, దాన్ని సొమ్ము చేసుకున్నారు మీరు. అదే కానీ ఆ బిల్లుకి చట్టబద్ధ కానీ ఉండుంటే ఈరోజు ఏ ఒక్క ముస్లింకి అన్యాయం జరిగేది కాదు, ఏ మైనార్టీకి అన్యాయం జరిగేది కాదు. అట్లాగే 2014 మా
తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు 2015 ఏప్రిల్ 29 జీవో నెంబర్ 67 అమలు చేసి దుల్హన్ పథకం సింగిల్ డెస్క్ కింద 163 కోట్లు 32,722 మందికి దుల్హన్ పథకం వర్తింపజేశారు. అదే మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు? 10th క్లాస్ పాస్ అయ్యే వధువరులు ఇద్దరు 10th క్లాస్ పాస్ అవ్వాలని చెప్పేసి కొర్రీ పెట్టి దాన్ని ఎత్తేశారు. ఫారూక్ షిబ్లీ అనే అతను హైకోర్టులో వేస్తే మా దగ్గర డబ్బులు లేవు, మేము అమలు చేయలేమని చెప్పారు. దాని తర్వాత హైకోర్టు మీకు మొట్టికాయలు వేస్తే ఇది ఒక కొర్రీ పెట్టి 10th క్లాస్ వధువరులు ఇద్దరు 10th క్లాస్ చదవాలని చెప్పేసి దాన్ని ఒక కొర్రీ పెట్టి ఇప్పుడు దాకా మీరు ఎంతమందికి దుల్హన్ పథకం వర్తింపజేయాలి అది చెప్పకుండా మేమేదో ఉద్ధరించేసాము, మైనార్టీతో మా పక్షాన ఉన్నారని చెప్పి మాట్లాడడం చాలా తప్పది. అట్లాగే మీరు 2021 బడ్జెట్లో 14,483 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రవేశపెట్టి ఈ బడ్జెట్ని ఎడుదారి మళ్లించారు. చెప్పండి, ఈ బడ్జెట్ని ముస్లిం మైనారిటీ కోసం ₹1 ఖర్చు పెట్టారా? ₹1 కూడా మీరు ఖర్చు పెట్టిన పాపానికి పోలేదు. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ముస్లింలు ఆర్థికంగా పుచ్చుకోవాలని చెప్పేసి దుకాన్ మకాన్ స్కీమ్ పెట్టారు. ఈ దుకాన్ మకాన్ స్కీమ్లో ఏంటంటే ఎయిర్ కండిషన్ రిపేర్ చేసేవాళ్ళు, ఆటోమొబైలు, వెబ్ డిజైనింగు, బుక్ ప్రింటింగు, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, సోలార్ టెక్నాలజీ వీళ్ళందరికీ ఏంటంటే ₹3 లక్షల బ్యాంక్ రుణం ఇప్పించి దాంట్లో ₹1 లక్ష సబ్సిడీ ఇప్పించేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే మైనారిటీసు ఆర్థికంగా పుచ్చుకుంటే వాళ్ళు రాజకీయ రంగంలో రావడానికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి ఆ రోజు ప్రవేశపెట్టిన స్కీమ్ ఇది. అట్లాగే రంజాన్ మాసం స్టార్ట్ అవ్వగానే సపరేట్ బడ్జెట్ ప్రవేశపెట్టేవాళ్ళు. పరిసర ప్రాంతాలు కానివ్వండి, అక్కడ లైటింగ్ కానివ్వండి, వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, ప్రతి ఒక్క ఫెసిలిటీ కోసము మా తెలుగుదేశం పార్టీ హయాంలో దానికి ప్రత్యేక బడ్జెట్ తెచ్చి ఆ బడ్జెట్లో ప్రతి ఒక్క మున్సిపాలిటీకి ఖర్చు పెట్టేవాళ్ళు. అట్లాగే రంజాన్ ప్రతి ఒక్క సంవత్సరము 310 మా టోటల్ ఈ 2014 నుంచి 2019 దాకా 316 దర్గాలు, 1365 మసీదులు, 46 ఆషూర్ ఖానాలు, 1548 ఖబరస్థాన్లు, 164 ప్రార్థనా మందిరాలకు గాను ప్రతి ఒక్క సంవత్సరం ₹2,50,00,000 ప్రతి ఒక్క జిల్లాకి కేటాయించేవాళ్ళు. ఇవన్నీ ఏమైనాయి? ఇవన్నీ మీరు ఏం చేశారు? మీరు ఈ పథకాలన్నింటినీ నిర్వీర్యం చేసేసి మీరు మా మీద అబండాలు వేస్తారా? అసలు ముస్లిం మైనార్టీల గురించి మాట్లాడే హక్కు మీకు అసలు ఉందా? మీకు మైనార్టీల గురించి మాట్లాడే హక్కే లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ పథకాలు ఏది కూడా మీరు అమలు చేయకుండా మీరు మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద అబండాలు వేస్తారా? మీకేమైనా మీరు ముస్లింల ద్రోహులు. మీరు ఓన్లీ ఓట్ బ్యాంక్, ముస్లింల ఓట్ బ్యాంక్తో గెలిచి మీరు మైనార్టీలకి ఏమీ చేయలేదు. మీరు అన్నారు మేము అంజాద్ బాషాకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చామని చెప్పారు. ఈ ఉప ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఏ అసెంబ్లీ మీటింగ్లో లేచి మైనార్టీల అభివృద్ధి గురించి చెప్పిన మాట్లాడా? మీరు ఇచ్చిన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఏంటంటే ఉత్సవ విగ్రహాలుగా కూర్చొని దేనికి పనికిరాని ఎమ్మెల్యేగా తయారయ్యారు. కానీ ఏ రోజు కూడా ముస్లింల యొక్క అభ్యున్నతి గురించి కానీ ముస్లింల యొక్క ఏ విషయాలు అసెంబ్లీలో మాట్లాడలేకపోయారు. ఇటువంటి ఎమ్మెల్యేలు మనకు అవసరమా? ఇటువంటి ఉప ముఖ్యమంత్రులు మనకు అవసరమా? మీరు ద్రోహం చేసి ముస్లింలకి తెలుగుదేశం పార్టీ మీద పంపించడం మీకు సమంజసం కాదు. అట్లాగే మీరేం చెప్పారంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మా ఎమ్మెల్యేని కాలకేయుడు అన్నారు. అవును, మీ ఎమ్మెల్యే కాలకేయుడే. మట్టి దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి ప్రతి ఒక్క లాబింగ్ చేసి ప్రతి ఒక్కటి దోచుకుని తిన్నారు. ఈరోజు తుమ్మలపెంట రోడ్డు కానివ్వండి, ముస్నూరు మీ ఇంటి ముందు రోడ్డు నువ్వు వేసుకోలేకపోయావు ఇప్పుడు దాకా. ఏమన్నా అంటే కాంట్రాక్టర్లు మీ తెలుగుదేశం వాళ్ళు కాంట్రాక్ట్ అన్నారు. ప్రభుత్వం మీది ఉన్నప్పుడు మీరు వాళ్ళని మెడలు వంచి పని చేసుకోవాలా? లేకపోతే ఆ కాంట్రాక్ట్ని రద్దు చేసి ఇంకో కాంట్రాక్ట్ని పిలవండి, రోడ్లు వేస్తారు. మీరందరూ ద్రోహం చేసి తెలుగుదేశం గవర్నమెంట్ చేసిందని చెప్పడం సమంజసం కాదు. దీనికి ఈ చర్చకు బహిరంగ సవాల్ ఇస్తున్నా. ఏంటి ఎక్కడికైనా చర్చించుకున్నారండి, ఎక్కడైనా కూర్చొని దీని మీద చర్చకి చేస్తాం. ఆరోగ్యకరమైన వాతావరణంలో కూర్చొని ప్రతి ఒక్కరు దీని మీద చర్చిద్దాం రండి. మీ ప్రభుత్వం ఏం చేసిందో, మా ప్రభుత్వం ఏం చేసిందో మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇక్కడ ఉన్న ముస్లిం పెద్దలందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు. కావలి పట్టణంలో ముస్లిం సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిమ్స్ల దోహి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 సీఎం అయిన తర్వాత ముస్లిమ్స్ యొక్క పథకాలన్నీ రద్దు చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2014 సీఎం అయిన తర్వాత ముస్లిమ్స్ మైనార్టీలకి 10 పథకాలు అమలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ 10 పథకాలన్నీ రద్దు చేశారు. ఎవరు ముస్లిమ్స్ అద్దోయి? జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కావలి పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ముస్లింల దోహి అంటున్నారు. ఏమయ్యా, మేము ఒకటే చెప్తున్నాము, చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్ యొక్క మైనార్టీలకు 10 పథకాలు ఇస్తే దాంట్లో దుల్హన్ పథకం ప్రతి ఒక్క ఆడ మనుషులకు పెళ్ళికి 50,000 లెక్క ప్రతి ఒక్క ఆడపడుచుకి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దాన్ని రద్దు చేశారు. రంజాన్ తోఫా 10 లక్షల మందికి సంక్రాంతికి రంజాన్కి ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, దాన్ని రద్దు చేశారు. ముస్లిమ్స్లకి విదేశీ విద్యా కనుక ఎంతోమంది పిల్లకాయలు విదేశీకి వెళ్ళి చదువుకునేవాళ్ళు, దాన్ని రద్దు చేశారు. ముస్లిమ్స్ మైనార్టీ ఒక హజ్ యాత్రకి వెళ్ళడానికి సబ్సిడీగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మీరేమి ఇచ్చారు? ఈ 5 సంవత్సరాల నుంచి ఎన్నో పథకాలని రద్దు చేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు అంటున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, ముస్లిమ్స్ ఒక ఓటు బాగండి అంటున్నారు. ముస్లిమ్స్ ఒక ఓటు అడగదాని హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు. ఎందువలన అంటే ముస్లిమ్స్ ఒక మనోభావ దెబ్బలు 2019 సీఎం అయిన తర్వాత ఎన్ఆర్సీ సిఏ ఒక బిల్ని పాస్ చేసిన ఒక ఘనత ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ముస్లిమ్స్ రోడ్ల మీద పంపించేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటే పొత్తు ఉంది. పొత్తు ఉన్న 2014లో చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్కి ఏ రోజైనా హాని జరగలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ముస్లిమ్స్ ఒక మైనార్టీ మహిళకు కానీ ముస్లిమ్స్ ఒక అందరికీ ఏదో ఒకటి చెడ్డ పేరు తెచ్చాడు, కానీ ఏ రోజు కూడా మంచి పేరు తీసుకురాలేదు. మాకు ఒకటే భవిష్యత్తు ఉంది, చంద్రబాబు నాయుడు గారికి మేము ఓటేసి గెలిపించుకుంటే మైనార్టీకి ఏ రోజు కూడా హాని జరగదు. ముస్లిమ్స్ ఒక మైనార్టీ స్టేట్లో ఎంతోమంది ఉన్నారు, దానికి భయపడే అవసరం లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మాకు హాని జరగదు. ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు. 2014 నుంచి 19 దాకా మాకు ఏ రోజు కూడా తేడా జరగలేదు. ఏ రోజుగా మా గవర్నమెంట్లో ముస్లిమ్స్ ఒక పేరు తీయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి రాగానే ముస్లిమ్స్ హజ్ యాత్ర తీసేశారు, దుల్హన్ పథకం తీసేశారు, రంజాన్ తోఫా తీసేశారు, ఎన్నో పథకాలు తీసేశారు. కాబట్టి ఈ స్టేట్లో ఉన్న ముస్లిమ్స్ అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోయడం మన బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క ముస్లిమ్స్ మనసులో పెట్టుకుని 2019లో ఎన్ఆర్సీసీఏ పౌరసత్వ బిల్ని అమలు తీసుకొచ్చింది ఎవరు, దానికి లోక్సభలో పెట్టింది ఎవరు, ఇవన్నీ మనం గమనించుకుని మైనార్టీ అందరూ కలిసి చంద్రబాబు నాయుడుగా గెలిపించుకోవాలని ప్రార్థిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముస్లిం మైనార్టీల పత్రికా విలేకరుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి వచ్చేసిన మా మైనార్టీ సోదరులందరికీ నా యొక్క నమస్కారములు, అస్సలాము అలైకుం. ఈరోజు కొంతమంది వైసీపీలో ఉండే మైనార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు మేలు చేశారని గొప్పలు చెప్తున్నారు. అసలు ముస్లింలకి అన్యాయం జరిగింది ఈ 5 ఏళ్ల కాలంలో. కారణం అనేక పథకాలు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అనేక పథకాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసి వాళ్ళకి మా ముస్లిం కమ్యూనిటీకి అన్యాయం చేసింది. మాకు మేలు జరిగిందంటే కేవలం ఒక్క తెలుగుదేశం పార్టీ హయాంలోనే మేలు జరిగింది. ఎన్టీ రామారావు హయాం నుంచి కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి హయాం వరకు కూడా ముస్లింలకు ఎంతో మేలు జరిగింది. గతంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టక ముందు కనీసం మాకు ఒక మాకు సంబంధించిన ఒక శాఖ కూడా క్యాబినెట్ హోదా కలిగి లేదు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వక్ బోర్డుకి క్యాబినెట్ హోదా కల్పించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 5 శాఖలు వక్ బోర్డు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఉర్దూ అకాడమీ, హజ్ కమిటీ, ఈ 5 శాఖల్ని విలీనం చేసి దానికి ఒక క్యాబినెట్ హోదా కల్పించి
మా ముస్లిం కమ్యూనిటీకి ఎంతో మేలు చేశారు. తర్వాత ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అనేక పథకాలు రద్దు చేయడం జరిగింది. దుల్హన్ పథకం కానివ్వండి, రంజాన్ తోఫా కానివ్వండి, మరియు మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు కానివ్వండి, విదేశీ విద్య కానివ్వండి, అనేక పథకాలు రద్దు చేసి కేవలం ఒక ఇమాం మౌజన్ల శాలరీ ఒకటి కంటిన్యూ చేసి, అది కూడా గత 6 నెలల నుంచి ఈ 5 సంవత్సరాల్లో కనీసం సగం నెలలు కూడా డబ్బులు చెల్లించలేదు. ఈ సంవత్సరం కూడా 6 నెలల నుంచి ఇమాం మౌజన్ జీతాలు చెల్లించలేదు. ఇటువంటి దౌర్భాగ్య స్థితిలో వైసీపీ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంటే మా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన కొంతమంది వైసీపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. గతంలో తెలుగుదేశం హయాంలో మండలి చైర్మన్గా మా అహ్మద్ షరీఫ్ గారిని నియమించడం జరిగింది. శాసన మండలి చైర్మన్గా అనేక నామినేటెడ్ పదవులు ముస్లింలకు కేటాయించడం జరిగింది. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా కావలికి చెందిన సర్దార్ హుస్సేన్ గారిని కేటాయించడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీలోనే మైనార్టీలకి న్యాయం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, పియు కోటింగ్, మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732.